హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజు అయితే అల్ల నేరేడు పళ్ళుతో జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఫ్రెష్గా ఉన్న అల్ల నేరేడు పళ్ళుని ఒక పావు కేజీ తీసుకుందాం. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 స్పూన్ షుగర్, హాఫ్ టీ స్పూన్ సోంపు. ఈ అల్ల నేరేడు పళ్ళు వల్ల యూజెస్ ఏంటంటే కిడ్నీలో ఉన్న సమస్యలు ఎటువంటివి అయినా సరే క్లియర్ అవుతాయి. ఈ అల్ల నేరేడు పళ్ళని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న సీడ్ని పక్కనే సెపరేట్ చేసుకోవాలి. మనకి ఓన్లీ ఈ గుంజు మాత్రమే సరిపోతుంది. ఈ విధంగా సీడ్ని సెపరేట్ చేసుకుని గుజ్జు మాత్రమే తీసుకుని జ్యూస్ చేసుకుందాం. జ్యూస్ కోసం అయితే నేను పావు కేజీ నేరేడు పళ్ళు తీసుకున్నాను. పావు కేజీ నేరేడు పళ్ళలో మొత్తం సీడ్ తీసేస్తే హాఫే మిగులుతుంది. సో జ్యూస్ కోసం ఇది సరిపోతుంది. సీడ్స్ మొత్తం తీసేగా ఇంత వచ్చింది గుజ్జు. సో దీన్ని ఇప్పుడు ఫస్ట్గా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ షుగర్, హాఫ్ టీ స్పూన్ సోంపు యాడ్ చేయాలి. ఈ విధంగా జ్యూస్ అయిన తర్వాత దాన్ని నీట్గా బాటిల్స్లో సర్వ్ చేసుకోవాలి. మొత్తం ప్యూర్గా మిక్సీ చేయకూడదు. ఇలా కచ్చాపిచ్చగా ఉంటే దాని ఫ్లేవర్ మనకి తగులుతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. 1 వీక్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కిడ్నీలో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. Thank you for watching.